రామ్ నారాయణ రామ్. మనం చాలా సార్లు వినే మాట ఏమిటంటే, ఎవరో ఒకరికి సనాతన ధర్మం ఉంది, ఇంకొకరికి ముస్లిం ధర్మం ఉంది, మరికొరికి క్రైస్తవ ధర్మం ఉంది అంటారు. కానీ నిజంగా ధర్మం అనేది వేర్వేరు భాగాలుగా విడగొట్టుకునే వస్తువా? ఈ రోజు పరిస్థితులు చూసినప్పుడు ప్రతి చోట ధర్మపోరు జరుగుతోంది. ప్రతి వ్యక్తి తన పేరుతో ధర్మాన్ని కాపాడుకోవాలని, తన ధర్మాన్ని అనుసరించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనం ధర్మాన్ని కాపాడుతున్నామా లేక ధర్మమే మనకన్నా కాపాడుతున్నదా? ఈ మారుతున్న పరిస్థితులలో దేవుడు కూడా ఈ మొత్తం పరిస్థితులను చూసి ఆశ్చర్యపడతాడు. ఈ రోజున మనిషి ఏ దారిలో నడుస్తున్నాడో తెలుసుకోవాలి. మన సమాజంలో ఎక్కడా సమానత్వం లేదని మమ్మల్ని ఒప్పుకోవాల్సిందే. డివైడ్ అండ్ రూల్ అంటే జాతి పేరుతో ప్రజలను విభజిస్తున్నారు. ఒక వ్యక్తి పుట్టినప్పుడు మనందరం ఒకే విధంగా పుట్టాం, ఒకే ప్రక్రియతో పుట్టాం, మనలో ఒకే రంగు రక్తం ఉంది. అంతేగా మనం ఎలా వేరుపడిపోయాం? ఎవరు మమ్మల్ని వేరుగా చేశారు? ఇప్పటికే మనం ఇక్కడ కూర్చునున్నాము. కొందరు మనకంటే ఎత్తైన పదవులపై ఉన్నారు, మరికొందరు తక్కువ స్థానాల్లో ఉన్నారు. కానీ మనకు ఇప్పుడు అవసరం ఏమిటంటే, మన ఆలోచనను మార్చుకోవడం. సమాజంలో పెరుగుతున్న జాత్యతీత భావనను మూలం నుండి నిర్మూలించాలి. జాతి పేరుతో ఒక్కరికి మరొకరు పోరాడుతున్నారు. దీనివల్ల సాధారణ ప్రజలు సంతోషంగా ఉన్నారా? అవును, కాదు. ప్రతి మనిషి శాంతి, ప్రశాంతతతో జీవించాలనుకుంటున్నాడు. మతం పేరుతో జరిగే ఈ ఆటలను వెంటనే ఆపాలి. మన మతం ఇంత బలహీనమైంది కాబట్టి ఎవరో దగ్గర కూర్చునటం లేదా ఎవరో తగలటం వల్ల అది కాలుష్యమవుతుందా? ఆ మతం అంతటి కాదు. ఇప్పుడు మీలోని ప్రతి ఒక్కరి మనసులో ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఇది ఎలా ఆపాలి? అందుకే మనం మనుషత్వపు చేతిని పట్టుకోవాలి. మనుషత్వపు చేతిని పట్టుకుంటే, ఒకరితో ఒకరు ఆత్మ సంబంధం పెంచుకుంటే, ఒకరికొకరు ఆదాయం అందిస్తే ఈ సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. రామ్ నారాయణ రామ్ ద్వారా సమాజంలో వ్యాపిస్తున్న ప్రతికూల శక్తిని ఎప్పుడూ దూరం చేయడానికి ప్రయత్నించబడుతుంది. దీనివల్ల సమాజంలో అంధకారం తొలగిపోతుంది, జాగ్రత్త ఉజ్వలంగా వ్యాపిస్తుంది. రామ్ నారాయణ రామ్తో జతకట్టి ప్రజల జీవితం విజయవంతంగా మారుతుంది. వారు నిరంతరం విజయమార్గంలో ముందుకు సాగుతున్నారు. కాబట్టి రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. కర్మ మరియు ధర్మ విషయాలు చింతించకండి. ఈ బీజ మంత్రంతో మీరు కలిసినప్పుడు కర్మ మరియు ధర్మం మీ అనుకూలంగా స్వయంచాలకంగా కొనసాగుతాయి.